మంచి గారు సాధారణంగా మనం పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా అనుకుంటూ ఉంటాము. హ్మ్. స్నానం చేశాక తినాలి. హ్మ్. మనం తినేసిన వెంటనే స్నానం చేయకూడదు. హ్మ్. దీనివల్ల కొన్ని ఇష్యూస్ వస్తాయని. హ్మ్. అసలు ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవుతాయండి? ఎందుకు ఇలా చెప్పడం జరిగింది? యాక్చువల్‌గా ఏంటంటే స్నానం చేసిన తర్వాత తినొద్దు అంటారు. ఆ! అయితే పాతకాలంలో ఒకసారి వెనక్కెళ్తే వాళ్ళేమంటారంటే స్నానం చేసిన వెంటనే తింటే మనకి దరిద్రం అట్లా ఆ! ఇట్లాంటియన్నీ అనేవాళ్ళు ఇదే గదా! చెప్తారు. మంచిది దరిద్రం గాదు, చుట్టుకుంటుంది. దరిద్రం చుట్టుకుంటది. సో, బేసిక్‌గా చాలా సార్లు దరిద్రం చుట్టుకోవడం అంటే మనకి ఏదో ఒకటి ఏదో సడెన్‌గా ఏదో వచ్చేసి ఒక అవాంతరం వచ్చేస్తదో, లేకపోతే ఏదో వచ్చి మన మీద పడిపోతదో కాదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఇంట్లోకి బొద్దింకలొస్తే దరిద్రం అంటాము. స్నానం చేసిన భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే దరిద్రం. ఇలాంటివన్నిటికి బ్యాక్డ్ అప్ విత్ సైంటిఫిక్ రీజన్స్ అండి. ఓకే. సో, ఏమవుతది అంటే డెఫినెట్‌గా వాస్తు ప్రకారం చూసుకుంటే ఏ గదిలో ఏం చేయాలో అది మాత్రమే జెయ్యాలి. హ్మ్. ఓకే. హ్మ్. కిచెన్‌లో, వంటింట్లో మాత్రమే వంట హ్మ్. అండ్ భోజనం అక్కడే జెయ్యాలి. బెడ్‌రూమ్‌లో ఆహ్, ఓన్లీ మనం పడుకోవటానికే ఇట్లాంటివన్నీ వాడుకోవాలి. ఉంటాయి. సో, అన్ని వాస్తు ప్రకారం రకరకాలు చెప్పుకుంటూ వచ్చారు. సో, మామూలుగా ఆయుర్వేద ప్రకారం చేస్తే ఏమవుతుందంటే, మనం భోజనం చేసిన వెంటనే మన బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువవుతదనమాట. ఓకే. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువై ఏమవుతదంటే, మనకి డైజెషన్‌కి బాగా హెల్ప్ చేస్తది. సో, ఆ పీరియడ్ ఎంతసేపు ఉంటది అంటే 2-3 అవర్స్ ఉంటది. హుహు. దేర్‌ఫోర్ మనకేంటి మన యోగా క్లాసెస్‌కెళ్ళినా, ఎక్సర్‌సైజ్ జిమ్ ఎక్కడికి వాకింగ్‌కెళ్ళినా, భోజనం చేసిన 2-3 అవర్స్ కొంచెం గ్యాప్ ఇవ్వండంటారు. అవును. ఆ గ్యాప్ దేనికి అంటే, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయిన తర్వాత మన డైజెషన్‌కి హెల్ప్ చేయడానికి. హ్మ్. సో, ఈ ప్రాసెస్‌లో మనము స్నానం చేసేసుకుంటే ఏమవుతదంటే, ఈ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఆ! తగ్గిపోతదనమాట. ఆ! అది తగ్గిపోగానే ఏమవుతది, డైజెషన్ ఆగిపోతది. డైజెషన్ ఆగిపోయిందంటే మనకి అజీర్తి అవును. ప్రాబ్లమ్ వస్తది. అజీర్తి వల్ల రకరకాల గట్ ఇష్యూస్ వస్తాయి. ఇవొస్తాయి. టోటల్ ఇష్యూస్‌కన్నిటికి టోటల్ కారణం ఇష్యూస్ గట్ హెల్తే అన్నిటికి అంటారు గదా! గట్ హెల్త్. కాబట్టి ఈ ప్రాసెస్‌ని అవాయిడ్ జేయడానికి గాను అంత విపులంగా చెప్పలేరు గాబట్టి పాత కాలంలో. సో, ఎలాగో అంటే మనకి ఆయుర్వేద ఇవన్నీ 5000 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నాయి. అవునండి. అందులో నుంచి వచ్చినవే ఇవన్నీ. ఆ! మనం ఏవైతే టిప్స్ మాట్లాడుకుంటామో సైంటిఫిక్ రీజన్స్. సో, అందులో ఉన్నవన్నీ ఏంటంటే ఇంత ఎలాబొరేట్‌గా ఎవరు చెప్పలేరు కాబట్టి దరిద్రం హెల్త్ బాగోలేదంటే దరిద్రమే మరి అన్ అందరికీ అంతే. అంతే కదండీ!